యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి 5 లింగాలు తీసుకొచ్చారు. ఆ 5 లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది. శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది. కంచిలో ఉన్నది యోగలింగం, చిదంబరంలో ఉన్నది మోక్షలింగం. చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు. అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్రం నాడు తెల్లవారుజామున 3-4 మధ్యలో చెయ్యాలి అభిషేకం. దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్నంతటినీ శుద్ధి చేసుకోవడం అంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. గడ 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 వణికిపోతుంటారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున. ఆర్ద్ర అంటేనే తడి. దీని మీద ఒక విషయం చెప్తుంటారు, శివ నీకు ఇదేం పిచ్చయ్యా, మార్గశీర్ష మాసం అంటేనే ఊహూయ నివడక లోకముర్వీనాథ అని లోకం అంతా వణికిపోతుంటుంది. అంత వణికిపోయే సమయంలో తెల్లవారుజామున 3:30-4 మధ్యలో ఎవడైనా నెత్తి మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా? ఎందుకన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసు కవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు. ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి. ఆయన మౌళే గంగా శశాంకౌ, ఈశ్వర మీకు తల మీద గంగ ఉంది, ఒక పక్క చంద్రుడు ఉన్నాడు, ఇద్దరు చల్లటి వాళ్లే, చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ. పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నా ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా. పార్శ్వేవామే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి, పైగా హిమగిరి దుహిత మంచుకొండ కూతురు. ఆవిడ అసలే మంచుకొండ కూతురు, పైగా దయ కలిగిన తల్లి, ఎంత చల్లగా ఉంటుంది. ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది. ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, కాళ్ళకి చేతులకి జివ్వమనేటంత చల్లగా ఉండే పాములు చుట్టుకొని ఉంటాయి. ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు, చందనం సర్వగాత్రే, ఒళ్ళంతా చల్లటి చందనం పూసుకుంటావు, ఎంత చలి. ఇది చాలలేదు నీకు. ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుజామున అభిషేకమా? ఎందుకే మహానుభావ, నీకు చలి ఇట్లా. శీతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ, విపరీతమైన చలి కదూ. మరి కనక సభానాథ, ఓ చిదంబరేశ్వరుడా, ఓ శివ, సోఢుంక శక్తి ఎలా భరిస్తావు? చిత్తే నిర్వేదతత్వే, అర్థమైందయా. ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు. అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. శివాలయం ఉండడం ఒకెత్తు, శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు. శివాలయం ఉండడంతో సరిపోదు, మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి. అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు. ముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు, అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది, ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు. ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము, అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి, ధరిద్ధాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాశి కౌముది, తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు.
ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం, ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు, అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా, అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది. మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను. అది చెప్పడానికే జీవితం చాలదు, ఇక కొత్త విషయాలు ఎందుకు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది. ఇలా ముందు ధ్యానం చేయి, నీ కోరిక తీరుతుంది. కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు. తెగని నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు. ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి. లేకపోతే దానికి అర్థం ఏముంటుందండి ఇంకా. కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాళం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది. కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు. అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది. ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ, అందుకని నేను అది మనవి చేస్తున్నా. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు, కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు, కింద తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది, పైన ఒక హంస వెడుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు, పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఒకానొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు. అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని చెప్పకూడదు. చూడండి, నేను అలా వెడుతున్నాను అనుకోండి, అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి, అలాగే నించున్నాడు అనుకోండి, ఏమి స్థాణువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి. స్థాణువా అంటే స్తంభం ఉందనుకోండి, తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా? స్థాణువు అది జరగదు, స్పందించదు. స్థాణువు అంటే ఇక కదలని దాన్ని స్థాణువు అంటారు. పరమశివుడికి స్థాణువు అని పేరు. ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు. కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? ఆయనకి కదలడానికి చోటు లేదు, ఇంకెక్కడికి వెడతాడు? అంతా నిండిపోతే ఆయన. అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు. అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు. భగవాన్ రమణులు అలాగే అంటుండేవారు. కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా. అందులో గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే శిరస్థే శీతాంశౌ చంద్రరేఖ ఉందని చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో? చరణ యుగళస్తే అఖిల శుభౌ. శంకరా మీకేదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన ఉన్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు.
లక్ష్మీకమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడ కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను, సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వేం చేస్తావు? కొత్తగా ఆయన శుభాలు చేయాలి. ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం? చెయ్యలేవు. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాంగేహం. ఈశ్వరా, నేనేమివ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది, దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంత వాణ్ణి నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది పుచ్చేసుకో. ఏమిటి గడుసుతనం అంటే, నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాడు. కాబట్టి కమర్థం దాంగేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది, గొడవలు, గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం, ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి, భక్తి చేత మనిషి తరించకపోతే, ఒక్కసారి ఊపిరాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనస్సులో మార్పు వచ్చింది. పరమశివాభిషేకమునందు నమక చమకములతో మీరు అభిషేకము చేస్తే, రుద్రాధ్యాయంతో కలిపితే, రుద్రాధ్యాయం ఉభయతర నమస్కారములతో ప్రారంభమవుతుంది. అటు ఇటు కూడా నమస్కారం వేసి మొదలవుతుంది మంత్రం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ, ఈశ్వర మీ కోపానికి ఓ నమస్కారం. అదేడు మా మీద అంత కోపంగా ఉన్నారు, నిజమే మేము తప్పులు చేశాం, మీ బిడ్డలం అంత కోపడతారా అని మొదలై నమకమంతా ఆయనకి నమస్కారం చేసి చమకంలో ఆయన వైభవాన్నంతటినీ ప్రస్తావన చేస్తుంది. ఈ నమక చమకాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ పంచామృతములతో అభిషేకం చేస్తే ఏమవుతుందంటే అపారమైనటువంటి శివభక్తి పెంపొందుతుంది. అది ఎలా పెంపొందుతుందండి? రుద్రాధ్యాయంతో పాలతో అభిషేకం చేస్తే ఎలా వస్తుంది అలా భక్తి అంటారేమో. తమలపాకులు, సున్నము, వక్కపొడి కలిపిన వెళ్తే నోరెందుకు ఎరిపెక్కింది? ఇది అంతే. అది ఎలా ఎరుపు తెచ్చిందో మూడు కలిపితే పాలని శివలింగం మీద అభిషేకం చేస్తే భక్తి పెరుగుతుంది. వేదం ఏం చెప్పింది? నిన్ను అభిషేకం గుళ్ళోకి వెళ్ళి చేయమని చెప్పలేదు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవామూర్తిభేదాః రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని చెప్పింది. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. నువ్వు ఎదురుగుండా ఇలా ఉన్న శివలింగాన్ని చూస్తున్నావు, దాని మీద ధారాపాత్ర చూస్తున్నావు, ధారాపాత్రలోంచి పడుతున్న పదార్థాన్ని చూస్తున్నావు, తడుస్తున్న శివలింగాన్ని చూస్తున్నావు. లేదా అర్చకుడు పీట మీద కూర్చుని ఒక కలశతో పాలు ఎత్తి పోస్తూ ఉంటే పడుతున్న పాలు చూస్తున్నావు. ఇప్పుడు లోపల ధ్యానం చెయ్యి. ఎదురుగుండా చూస్తున్న శివలింగాన్ని పెరిగిపోయిన దానిగా భావించు. ఈ బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా నిలబడిపోయింది. ఇప్పుడు దీని మీద ధారాపాత్ర ఏది? చంద్రబింబం. ధారాపాత్రలోంచి జలం ఎలా పడుతోందో అలా ధారాపాత్ర నుండి లేదా అర్చకుడు పోస్తున్నటువంటి కలశపాత్రలోంచి పడుతున్న పాలు పదార్థములు
అమృతం పడుతోంది. ఇప్పుడు చంద్రుడి నుంచి పడినటువంటి అమృతం చేత ఈ పెరిగిపోయిన శివలింగం అంతా తడిసిపోతోంది. తడిసిపోతే ఆయన మించి అమృతం ఇలా కారిపోతోంది. అది ఏమవ్వాలి? కిందకు వచ్చి ప్రవహించాలిగా. మరి ఎందుకు ప్రవహించట్లేదు అంటే పరమశివుడు 4 చేతులతో ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈ 2 కింద చేతులతోటి తన మించి కారుతున్న అమృతాన్ని పట్టి పైకెత్తుతూ ఉంటాడు. ఇలా పోసుకుంటూ ఉంటాడు. పై 2 చేతులతో కింది 2 చేతులతో పోసుకుంటే పై 2 చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు. పట్టుకుని మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు. అలా ధ్యానం చెయ్యమంది శాస్త్రం. మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక గొప్ప శివస్వరూపం ఒకటి అటువంటిది పెట్టబడి ఉంటుంది. నాకు ఎక్కడ అన్నది సరిగ్గా స్ఫురణలో లేదు, కానీ నేను రాజమహేంద్రవరంలో చూశాను ఒకప్పుడు. అలా పోసుకుంటూ ఉంటాడు ఆయన. అందుచేత అమృతంతో తడిసిపోయినటువంటి శివలింగాన్ని నువ్వు భావన చేస్తే అది ఎప్పుడూ చంద్రుడి నుంచి అలా పడుతూనే ఉంటుంది అమృతం. అందుకని తడిసిపోయాడు ఆయన. ఇప్పుడు తడిసిపోయాడు కాబట్టి చల్లగా ఉంటాడు. ఎంత చల్లగా ఉంటుందంటే ఆ శివలింగం, మీరు భావన చేత దాన్ని బాగా తెలుసుకోవాలి అంటే డెహ్రాడూన్లో ఒక పెద్ద దేవాలయం ఉంది పరమశివుడికి. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు పరమేశ్వరుడి గురించి. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు మంచి కొడుకు కావాలంటే అశ్వత్థామని ఇచ్చారు. ద్రోణాచార్యుల వారు పూజ చేసిన శివలింగం ఇప్పటికీ డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ వెళ్ళి వచ్చే మార్గంలో ఉంది. మీరు అక్కడ శివలింగాన్ని వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి, చేతి వేళ్ళు కొంకరలు తిరుగుతాయి. అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. అక్కడ పెద్ద గుహ అవి కూడా ఉంటాయి. వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. అక్కడ పెద్ద నాగుపాం ఒకటి వస్తుంటుంది. వచ్చి అక్కడ కొంతసేపు ఉండి ఈశ్వరుని ఆరాధించి వెళ్ళిపోతుంటుంది అందరూ చూస్తూ ఉండగా. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరలింగం అంత చల్లగా ఉంటుంది అని మీరు భావన చేస్తున్నారనుకోండి. భావన చేస్తూ ఆ పోస్తున్న పదార్థం వంక చూస్తూ ఆ అధ్యాయాన్ని వింటూ తన్మయత్వానికి గురవుతున్నారనుకోండి. అది ఏం చేస్తుందంటే క్రమంగా 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 విశేషమైనటువంటి భక్తిగా మారుతుంది. ఇది ఎంత చమత్కారం అవుతుందంటే మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు. ఇందులో ఈ పంచామృతాభిషేకమనందు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి, శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి. పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలి ముసుగు కింద పడింది అనుకోండి. ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి. ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధారలు ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిసి. దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు. అందులో మీరు గమనించారో లేదో ఎప్పుడైనా చూడండి, గేదె పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు. ఆవు పాలు గేదె పాలంత తెల్లగా ఉండవు. కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని, వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవు పాలకి. గేదె పాలు పరమ తెల్లగా ఉంటాయి. ఏవి గేదె పాలు ఏవి ఆవు పాలు అంటే టక్కని చెప్పచ్చు, ఇవి ఆవు పాలు గేదె పాలు అని. ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు. చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటున్నారనుకోండి, మనసు రంజిల్లిపోతుంది. నిజంగా ఉభయతర నమస్కారాలతో చమకం, ఆ నమ్మకం అలా ఉంటుంది. చమకం అసలు సరే. శంచమే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే
యశశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే అంటూ చేస్తుంటే, ఆ పదార్థాలు చేసి నీళ్లు పోస్తుంటే, సూక్తములు చదువుతుంటే మీకు తెలియకుండా రుద్రాన్ని కానీ చక్కగా పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం వీటిని ఎలా చదవాలో స్వరాన్ని బట్టి చదివితే, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదువుతూ చక్కగా అభిషేకం చేస్తే మీ మనసు రంజిల్లిపోతుంది. ఆ భక్తి గట్టిపడుతుంది. ఆ భక్తి బాగా లోపల గట్టిపడింది అనుకోండి, ఈ పంచామృతములకు ఉన్న శక్తి ఏమిటంటే, నేను మీకు పాలాభిషేకంలో శివలింగం యొక్క వైభవాన్ని మీకు ప్రస్తావించాను. పాలు చేస్తే ఏ పదార్థం చేసినా శివలింగానికి శుద్ధజలం చేయాలి, వెంటనే మళ్ళీ శుద్ధజలం చేయాలి, చేయగానే శివలింగం యథారూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు పెరుగు చేశారనుకోండి, పాలతో చేసినప్పుడు శివలింగం ఎలా ఉందో పెరుగుతో చేసినప్పుడు అలా ఉండదు. పాత్రతో ఇలా పెరుగు పోస్తుంటే పెరుగు పాలు పడినట్టు పడవు, ఇలా పాలు పడుతున్నప్పుడు ధారగా పడిపోతాయి. బాగా చిక్కగా ఉన్నటువంటి పెరుగు పాత్ర పట్టుకొచ్చి అభిషేకం అలవాటు లేని వాడు ఇలా అన్నాడు అనుకోండి, పడలేదని ఇలా అన్నాడు అనుకోండి, బుళక్కని పడిపోతుంది అంతే గడ్డంతా. ఏ ఉద్ధరిని పెట్టో ఒకసారి తిప్పి కొద్ది కొద్దిగా చెయ్యి కదుపుతూ, అలవాట్లేదు వీడికి అభిషేకం అని గుర్తు ఏమిటంటే చెయ్యి పైకి పాలకి పెట్టినట్టు పెట్టాడు అనుకోండి, పంచంతా తూలిపోతుంది. పెరుగు చేసేటప్పుడు పాత్ర కిందకి దింపాలి. దింపి చేశారనుకోండి, బిళ్ళలు కింద పడి పాలు జారిపోతాయి, పెరుగు పట్టుకుంటుంది. ఇక్కడ ముద్ద అక్కడ ముద్ద, అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేసేసారనుకోండి, ఆ పెరుగు బిళ్ళలు జారిపోతాయి. ఇప్పుడు తేనె వేస్తున్నారనుకోండి, నేను తేనె చెప్తున్నాను, ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా చారికలు కప్పేశాయనుకోండి, ఏదో ఎర్రటి బట్ట, పల్చగా ఉన్న ఎర్రటి బట్టలోంచి నల్లటి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఎలా కనపడతాడో అలా కనపడుతుంటాడు ఆ తేనె ధారలలోంచి శివలింగం. అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు. తేనె అభిషేకం చేసి చెయ్యగానే ఎవరో పిలిచినట్లు వచ్చేస్తాయి ఈగలు, వచ్చి వాలే ప్రయత్నం చేస్తాయి. వెంటనే శుద్ధజలం చేసేసారనుకోండి, మళ్ళీ శివలింగం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేతితో చేస్తున్నారనుకోండి, నెయ్యి గడ్డగా ఉన్నటువంటి నేతిని ముద్దలుగా చెయ్యం కదా, అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది. మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకుని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద. గోరువెచ్చగా ఉండి, పెద్ద వేడి కాదు పెద్ద చల్లన కాదు, పసిపిల్లాడికి పోసేటటువంటి నీళ్లు ఎలా గోరువెచ్చగా ఉంటాయో అటువంటి గోరువెచ్చటి నెయ్యి పోస్తున్నారనుకోండి, చాలా ముద్దగా తొందరగా దిగకుండా చాలా చిక్కగా దిగుతుంది. దిగి తమాషా ఏమిటంటే, అది ఒక్క క్షణం కానీ మీరు శుద్ధజలం చేయడం ఆపారు, అట్టలా కట్టేస్తుంది శివలింగం మీద. మీరు మళ్ళీ శుద్ధజలం పోసేస్తే ఇది పానవట్టంలోంచి వెళ్ళి తేనె పాల అడుక్కి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా పంచామృతాల యొక్క స్థితిని అభిషేకం చేశాక ఎలా ఉంటుందో చూడండి. మీరు చేసిన తేనె కనపడదు, పాల అడుక్కి వెళ్ళిపోయి గిన్నెలో కిందకి వెళ్ళిపోతుంది. బరువు పాలు అలాగే ఉంటాయి, పైకి తెల్లగా ఉంటాయి, అడుగున తేనె ఉంటుంది. ఇప్పుడు మీరు తీర్థం కానీ పుచ్చుకున్నారో తదధికారం ఉండి అసలు తీపి ఉండదు, ఇదేంటి తేనె ఏమైపోయింది అనుకుంటారు, అడుక్కి వెళ్ళి ఉండిపోతుంది అలాగే. ఇప్పుడు నెయ్యి ఏం చేస్తుందో తెలుసా అండి, పాల మీద పెద్ద తెట్టు కడుతుంది. తెట్టు కట్టి మీరు గిన్నె ఎత్తారనుకోండి, ఈ పాలు కదలవసలు పైన తోడుకున్న పెరుగులో ఉంటుంది, తెట్టు కట్టేసి పచ్చగా. మీరు కొద్దిగా కదిపిలతే ఇలా చింపితే బట్ట చిరిగినట్టు చిరుగుతుంది ఆ నీతి పొర. ఇలా ఉద్ధరణితో ఎత్తితే దాని నిండా నెయ్యి వస్తుంది, పాలు రావు. అది అసలు ఆ తమాషా చూడాలి. ఆ అభిషేకం చేసినప్పుడు పంచామృతములు ఎలా ఇముడుతాయి ఒకదాంట్లో ఒకటి అన్నది చూడాలి. పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి ఏదో చల్లడం అలా కాదు, పాలు పెరుగు తేనె నెయ్యి ఏదో గిన్నె లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం. పంచదార చేసేటప్పుడు గిన్నెతోటి గ్లాస్ తోటి చేస్తే అంతా దాంట్లోనే ఉంటుంది అంటుకొని.
విశాలంగా ఉన్న పళ్ళెంతో పట్టుకుని ఇలా 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 అంటూ చేశారనుకోండి, మీరు జాగ్రత్తగా చెయ్యడం అలవాటైతే చక్కగా పళ్ళెంలో పట్టుకుని మంత్రాన్ని మెల్లగా చదువుతూ ఇలా 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 అంటే ఇలా పంచదార అంతా ఒక దోమతెర పడినట్టుగా పడుతుంది శివలింగం ముందుకి. పడుతుంటే వెనకాతల ఈ దోమతెరలోంచి శివలింగం చూస్తున్నట్టు ఉంటుంది. ఆ పంచదార యొక్క పొర వెనకాతల ఉన్న శివలింగం ఎక్కడ పడుతుంటే అక్కడ వెనక ఉన్న ప్రాంతం దోమతెరలోంచి చూస్తున్నట్టు ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లు పోస్తే కొంతవరకు వెళ్ళిపోతాయి. ఇది పానవట్టం మీద కూర్చుంటుంది, ఇది వెళ్ళదు. కాబట్టి దీన్ని చేత్తోటే తీయాలి. మళ్ళీ చేత్తోటే తీసి మళ్ళీ శుద్ధ జలం పోస్తే శుద్ధ జలంలో ఆ రవ్వలు కొద్దిగా వెళ్ళిపోతాయి. ఈ 5 వీటికి ఒక శక్తి ఉంది. వీటిని నేను అందుకే మీకు ఒకసారి మానసికంగా మీరు అనుభవిస్తారు అని నేను దాన్ని మీకు అలా చూపించే ప్రయత్నం చేశాను. మీరు చక్కగా ప్రశాంతంగా అభిషేకం చేసి చక్కగా మంత్రం జరిగి చేసేటటువంటి ప్రదేశంలో కూర్చుని అభిషేకాన్ని చూస్తున్నారనుకోండి, మీ మనసు అసలు రంజిల్లిపోతుంది. రుద్రానికి ఆ శక్తి ఉంది. ఇక రుద్రం యొక్క వైభవం కూడా తెలిసి మీరు నమస్కారం చేస్తూ కూర్చున్నారనుకోండి, అసలు ఆ మంత్రాలు వింటూ ఉంటే గగుర్పాటు వస్తుంది. ఆ భక్తి విశేషంగా పెరిగిందనుకోండి, అది ఏదో ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఎప్పుడు నేను చెప్పలేను, నేను కాదు, ఎవ్వరూ చెప్పలేరు, శాస్త్రము కూడా చెప్పలేదు. భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానావిర్భావము కూడా అలాగే ఉంటుంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అంటే ఏదో ఉత్తినే పోసేయమని కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అంటే ఏదో ఉత్తినే పోసేయమని కాదు నా ఉద్దేశం, సమంత్రకంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెడితే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. ఎందుకని? రుద్రంలోనే మనం ఒక మాట చెప్తాం, ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఆయన నమ చోరాయచ షష్భ్యాయచ ఫేన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ. ఆయన దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు, దొంగలో ఈశ్వరుడు ఉన్నాడు, నురుగులో ఈశ్వరుడు ఉన్నాడు, ప్రవాహంలో ఈశ్వరుడు ఉన్నాడు, మెరుపులో ఈశ్వరుడు ఉన్నాడు, ఆకాశంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన పేరు అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు నేను నా వాచి అక్కడ పెట్టి వెడితే ఓ దొంగ వచ్చి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, రుద్రము వంట పట్టనప్పుడు ఏమంటాడంటే దొంగ వచ్చి నా వాచి ఎత్తుకుపోయాడండి అంటాడు. రుద్రం వంట పట్టిన వాడు ఏమంటాడో తెలుసా అండి? ఆహాహాహా అని ఆ వాచి దొంగ వచ్చి ఎక్కడ నిలబడి పట్టుకుపోయాడో అక్కడ 2 కనురెప్పలుగా తల పాటించి నమస్కరిస్తాడు. నాకిత పూర్వం ఈ వాచిని ఇచ్చాడే వాడు యజమాని, వాడు ఈ వాచి నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ శరీరానికి కొంత శక్తి, ఈ బుర్రకి కొంత బుద్ధి ఇచ్చి, ఇది ఒక కార్యాలయంలో పనిచేసే అనుగ్రహాన్ని ఇచ్చి, అక్కడ కొంత డబ్బిచ్చి, ఆ డబ్బుతోటి ఈ వాచి కొనుక్కునే అదృష్టాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వాడివి, ఈ బుద్ధి అవి అన్నీ వాడే. ఈ వాచీకి కూడా యజమాని, ఇవన్నీ వాడివే. కాబట్టి వాడికి వాడి వస్తువు ఇంకొకళ్ళకి ఇద్దామనిపించింది. వాడు వచ్చి తీసుకెళ్ళాడు. ఇచ్చినప్పుడు కనపడని వాడు పుచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళిపోయేటప్పుడు సాకారంగా వచ్చాడు. వాడు కదా యజమాని, అందుకని వాడు వచ్చి పట్టుకెళ్ళాడు. అబ్బా ఈశ్వరా, నీ వస్తువును స్వతంత్రంగా వచ్చి తీసుకెళ్ళావా, ఎంత ధన్యుణ్ణయ్యా, నాది నాదన్నది నీదే నిరూపించి నీ వస్తువులు నాకు ఇచ్చావన్నాను. ఇన్నాళ్ళకి ఉరే నీ దగ్గర పట్టుకెడితే ఏమనుకోవురా, అన్ని నాదే అంటావు కాబట్టి పట్టుకెడుతున్నానని వచ్చి మా ఇంట్లో పట్టుకెళ్ళావా అని పొంగిపోతాడు. పొంగిపోయి అదేటయా వాసిపోయిందని పోలీస్ కంప్లైంట్ చేయకుండా అంత గంతులు వేస్తున్నావు అంటే, ఊరుకోండి నా అదృష్టం, ఇంటికి ఈశ్వరుడు వచ్చాడంటే.
దొంగొచ్చాడన్నవాడు ఎన్ని మాటలు అభిషేకం చేసినా ఇంకా జ్ఞానం పొందనివాడు. దొంగొచ్చినప్పుడు శివుడు వచ్చాడన్నవాడెవడో వాడు జ్ఞానమును పొందినవాడు. నమ చోరాయచ, దొంగగా ఈశ్వరుడు ఉన్నాడు. ఇది జ్ఞానం. మరి ఎందుకు కనబడాడు ఈశ్వరుడు? అంతటా ఈశ్వరుడు కనబడుతూ ఉంటాడు. కాబట్టి ప్రారబ్ధం అనుభవించడానికి ఈ శరీరంతో కొంతకాలం ఉండి 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 చిట్ట చివరికి ఏమవుతాడంటే ఈశ్వరుడు యందు కలిసిపోతాడు. అంటే ఇక మళ్ళీ పుట్టడం, ఈశ్వరుడు అయిపోతాడు అంతే. ఆయన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తెలుసుకుని ప్రారబ్ధంతో ఉన్నన్నాళ్ళు దేవుడిగానే ఉన్నాడు. శరీరాన్ని విడిచిపెట్టి అనంతమైన ఆత్మయందు ప్రవేశించాడు. ఇప్పుడు ఇది అమృతమైంది. అమృతము అంటే ఇక చావు లేదు. మరి ఈసారి చావు ఆఖరి చావు. ఈ శరీరం ఈసారి పడిపోయిందే, ఇదే ఆఖరిసారి పడిపోవడం. ఇంకొకసారి పడిపోవడం ఉండదు. అంటే ఇంకొకసారి శరీరంలోకి రావు. ఇక మళ్ళీ పుట్టుక లేదు. ఇక మళ్ళీ పుట్టుక లేకుండా, ఇక మళ్ళీ మరణము లేకుండా చెయ్యగలిగినదేది? ఈ 5టితో రుద్రాధ్యాయంతో సూక్తములతో నువ్వు చేసిన అభిషేకం నీకు ఆ శక్తిని అనుగ్రహించగలదు. ఎవరు అనుగ్రహించగలరు? అక్కడున్న శివలింగము దీన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అనుగ్రహిస్తోందని నమ్మచ్చా అండి? అలా అయితే నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్టే నీ రక్తంలో కలిసి నీకే అనారోగ్యం కల్పిస్తున్న సూక్ష్మక్రిముల్ని చంపుతోంది. అవన్నీ నువ్వు చూసే నమ్మావా? నీ జబ్బు తగ్గితే నువ్వు నమ్మావు. సంసారం అనే జబ్బు తగ్గి మహాజ్ఞానులుగా నిలబడిన మహాపురుషులు లోకంలో ఎందరో తరించారు. వాళ్ళని చూసి కూడా నువ్వు నమ్మాలి తప్ప నీకు భక్తి లేకుండా నీకు జరిగితే నమ్ముతానంటే భక్తి లేని బూడిద నీకెక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ వ్యవస్థ. నీవు భక్తితో నిలబడగలిగితే నీకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అవి 5 అమృతములయ్యాయి. దేవతలు తాగిన అమృతము కన్నా ఈ అమృతములే గొప్పవి. ఎందుకో తెలుసా అండి? దేవతలు అమృతం తాగుతారు, ఎంత అమృతం తాగినా వాళ్ళు పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో తెలుసా? వాళ్ళ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరం పడిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడ దేవతగా పడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పడతాడు. కానీ ఈ అమృతాన్ని ఎవడు పొందుతున్నాడో, ఈ అమృతాన్ని ఈశ్వరుడికి నివేదించి ఎవడు తీర్థంగా పుచ్చుకుంటున్నాడో, ఎవడు భక్తి జ్ఞానములను పొందుతున్నాడో ఇక వాడు పుట్టడం. పైగా ఇక్కడ ఈ అమృతాన్ని పొందుతున్న వాడికి వృద్ధాప్యం వస్తుంది. శరీరం ఉడతలు పడిపోతుంది. పడిపోయి వీడు ఏమిటో ఈ శరీరం ఒకప్పుడు ఎంత ఓపికతో ఉండేది, ఇప్పుడు ఎంత ఓపిక తగ్గిపోతుంది దీనికి అనుకుంటాడా? అనుకోడా? ఒకప్పుడు వచ్చి ఇలా కూర్చుని హాయిగా ఉపన్యాసం చెప్పేది. ఇప్పుడు కూర్చుని 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 ఈ పాదం కింద పిక్క అరిగిపోయి చర్మం అంతా అందులోంచి తొలగిపోయి మాంసం బయటకు వచ్చేస్తే దీనికి ఇందో తలగడా పెట్టవలసి వచ్చి, అంటే దీనికో వికారం వచ్చిందా, దీనికో మార్పు వచ్చిందా? కాబట్టి వైరాగ్యం వస్తుంది. ఏమిటండి ఈ శరీరం, ఆఖరికి దాన్ని అలా వదిలేస్తే అందులో చీమలు దూరుతాయి, ఈగలు దూరుతాయి, అందుకు దాన్ని ఎప్పుడు ఏదో కడుతూ ఉండాలి, లేకపోతే సాక్స్ వేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏమిటండి పెద్ద ఈ శరీరం? వైరాగ్యం వస్తుంది. దేవతలకు వస్తుందా? ఒక్కనాటికి రాదు. ఎందుకంటే వాడు ఈ శరీరం ఏమైనా జర్జరీభూతం అయితే కదూ, వృద్ధాప్యం వస్తే కదూ, దానికి ఏమైనా రోగం వస్తే కదూ వైరాగ్యం రావడానికి. వాడికి వైరాగ్యం రాదు, ఏ భవిస్తాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అమృతం దాగిన దేవతలు గొప్పవాళ్ళ, పంచామృతాభిషేకం చేయగలిగిన మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. ఎందుకంటే ఈ అమృతంతో అభిషేకం చేసి మనం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోగలం. కానీ దేవతలు తాగిన అమృతం చేత వాళ్ళు ఆ స్థితిలో ఉండరు, పుణ్యం అయిపోయి కింద పడిపోతారు. అందుకని ఆ అమృతం కన్నా గొప్పవి అంటే ఈ అమృతాలే గొప్పవి. కాబట్టి పంచామృతాభిషేకము పరమేశ్వరుడికి చెయ్యడం అంత గొప్పదై. అందుకే చక్కగా ఆలయానికి ఒక నియతి, ఒక వేళ ఏర్పాటు చేసుకుని ఒక అర్చకుడు తెల్లవారుజామున 5 గంటల నుంచి 11 వరకు అదే పనిగా అభిషేకాలు చేస్తూ వెళ్ళడం అంటే ఆయనకి కంఠం ఒకటి ఉందిగా, ఆయన ఎంతమందికి వచ్చిన వాళ్ళందరికీ చేయగలడు. ఒక ఆలయానికి ఒక కట్టుబాటు చేసుకున్నారనుకోండి, అందరం ఇన్ని గంటల లోపల పదార్థం తీసుకొస్తాం, అందరం బయట కూర్చుంటాం, అందరం ఆలయం ప్రాంగణం ఎంత పడుతుందో అంత కూర్చుంటాం, అందరం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. ఒకసారి చూసావు అభిషేకం ఎలా ఉంటుందో, ఒకసారి చూసావు ఒకసారి సోమసూత్రం దగ్గర కూర్చొని చూస్తావు, ఆ పాలు వచ్చి పడుతుంటే, తేనె పడుతుంటే ఎలా ఉంటుందో చూస్తూ ఉంటావు, ఆ మంత్రాన్ని వింటూ ఉంటావు. ఇప్పుడు బయట కూర్చున్నా నీకు లోపల అభిషేకం ఎలా ఉంటుందో అర్థం అవుతూ ఉంటుంది. నువ్వు ధ్యానం చేస్తూ మౌనంగా కూర్చున్నావు,
అందరికీ కలిపి ఒక్క వేళలో అభిషేకము అన్నారనుకోండి, చక్కగా అర్చకుడు కూడా చక్కటి కంఠంతో ప్రశాంతంగా ఆయన హాయిగా అందరికీ సంతోషం కలిగేటట్టుగా చేయగలుగుతారు ఇన్ని పదార్థములతోటి. వచ్చిన వాడికల్లా అభిషేకం చేస్తుండవయ్యా అంటే అది ఏమన్నా ఇడ్లీ వడ్డించడమా? ఇంతమందికి తెల్లవారకట్ట 5 గంటల నుంచి 11 వరకు 12 వరకు అభిషేక మంత్రాలు అదే పనిగా చేయడం, నడుస్తుండడం, పాదుకలు పెడుతుండడం అంటే ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే. చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, ఎందుకండి పట్టుకెళ్ళి పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుమ్ములోంచి అలా బయటికి వెళ్ళిపోతుంటాయి, ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏమిటా అభిషేకాలు, ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి నోటి నిండా పుండు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు. ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీత్యా ఆ పుండు తగ్గలేదు, నోరు మంటలు, వేడి. ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు, ఎన్నాళ్ళు సిలైన్లు పెడతారని అనుకున్నారు. ఎవరో పెద్దలు చెప్పారు, ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని 45 రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది. ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది. అందుకని ఆ పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది. మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి 45వ రోజుకి నోరు మామూలుగా అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది. తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు. పిలిపించుకుని నోరు చూపించమన్నారు. ఏం మందులు వాడావన్నారు. నేను ఏ మందు వాడలేదు అంది. మరి ఏం చేశావన్నారు. అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది, నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది. అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని ల్యాబొరేటరీలో చూశారు. చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా. ఆశ్చర్యపోయి డాక్టర్ గారు శ్రీశైల ప్రబోధినిలో దాని గురించి 3-4 సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా. ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు, తాగడం లేదు అనుకోండి, గొడవ వదిలిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు. పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలు అంటారు. ఈ 5ంటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా, అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు, అపచారం అని. ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే ఆంగ్ల పండితుడిని ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చెయ్యాలో, పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటిది పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను. మహాప్రభో, నా సొంతమేం కాదది. ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు.
ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయన్నారు. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను. 2, పెరుగు. పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3, ఆవు నెయ్యి. ఆవు నేతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. తేనె. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని. పంచదార. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటుంటారు. మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా, అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉద్ధరణిలతో వెయ్యొచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం, దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు. పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారు. ఇవి 5 మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు. ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారో తెలుసా అండి? పాలు సమీకృత ఆహారం. పిల్లలకి ఆవకాయ అన్నం పెడతామా? లేకపోతే ఏం పెడతాం? పిల్లలకి ఏం పెట్టాం? మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం, బార్లీ తాగడం, మధ్యాహ్నం ఏదో 6 పదార్థాలు, 2 పప్పులు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, పులిహార, చక్కెర పొంగలి, పాయసము, దధ్యోజనం, లేకపోతే ఆవకాయి, మాగాయి, ఊరగాయి, ఆ ఆవకాయి, ఈ ఆవకాయి, మజ్జిగ, పెరుగు. ఇన్ని వాళ్ళేం తాగరు. 30 మాటలు మధ్యలో కాఫీ, 80 మాటలు టీ, ఇవేం ఉండవు కదా. అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు? సమీకృత ఆహారం, పాలు పడతారు. ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందా? ఏమిటొస్తుంది జ్ఞానము చేత? జ్ఞానం అంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కావు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. పరమాత్మ యొక్క స్వరూపం అర్థం అవడం, ఇక్కడే స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం, ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం. 2వది పెరుగు. పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం. కర్మ జడం, లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుంది. ఓ పని చేస్తాం, ఆ పని అయిపోతుంది. ఏదో కాఫీ తాగుతాను, కాఫీ తాగితే ఇంకా 365 రోజులు అలా కాఫీ కప్ పట్టుకునే ఉంటానా? అలా ఏం ఉండదు. ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది. అది కాసేపటికి ఇడ్లీ తింటాను, అయిపోతుంది. ఇడ్లీ అయిపోతుంది, కాఫీ అయిపోతుంది. కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు. ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది. ఆ కాఫీ తాగితే దిక్కుమాలిన కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది. అలా అనిపించిందా? ఏమిటో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళలేనట్టు, ఏ పని చేయలేనట్టు, ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొద్దున్నే ఎంత ఉత్సాహం వచ్చి. అదేమి లేదు నిజంగా. నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఆ వాసన. ఈ వాసనని తీసేసి, ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతాట. అంటే అయ్యో తెల్లారిపోతోంది, సంధ్యావందనం చేసుకుందాం, అయ్యో తెల్లారిపోతోంది, లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం, అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం, అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం. ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి మంచి అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో. ఎందుకని? లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది. స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది. 3వది నెయ్యి. ఈ నెయ్యి అహంకారం. అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు. ఈ నేను దిక్కుమాలిన నేనుందే, దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అదే అసలు ప్రపంచంలో. నేను చాలా మాటలు చెప్తుంటాను. ఈ నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి. ఈ నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం.
ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి. ఈ శరీరం ఒకనొకనాడు ఇంత తొండపిల్లంత శరీరం. ఈ తొండపిల్లంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని యందు ప్రవేశపెట్టాడు. ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది. తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా? అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో 9 నెలలు 9 నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా? బయటికి వచ్చిన తరువాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది. అన్న వికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా? లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు. ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి 4 ముక్కలు తీసుకెళ్లి ఎవడికో తాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5:30 వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో, కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం, ఇలా కూర్చో నువ్వంతే అంటే అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక 10,000 12,000 బత్తెం ఇస్తే ఆ బత్తెం పుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్తెం ఇచ్చిన వాడిదా? లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు కొత్త చాప కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా? అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా? లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా? లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం ఇచ్చిన చెట్లదా? ఎవడిది ఈ శరీరం? దేన్ని చూపించి నేను నేనంటావు? దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు పతనం అయిపోతున్నావు. అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు. ఈ విధేయతని ఇస్తాట, నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విరుస్తాట. అందుకని నీతితో అభిషేకం. పంచదార మమకారం. ఎంత మమకారమో, దిక్కుమాల మమకారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి చచ్చిన వానికేర్చెదరు చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎంత విచిత్రం రా వీళ్ళకి. మచ్చిక వీరికెల్లా ఏదో పెద్ద ఉండిపోయేవాళ్ళ. పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే చాలు అమ్మ 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 అని ఏడుస్తాడు. అమ్మను వదిలిపెట్టి ఉండలేని వాళ్ళే. నాన్నగారు కాస్త స్వీట్ల ప్యాకెట్ నూనె తేడున్న కాగితంతో వచ్చేటప్పటికి అక్కడికి పరిగెడతాడు. ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు. పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఎక్కర్లేదు. ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు. ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు. ఎందుకని? భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనొచ్చు. ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు. మళ్ళీ పిల్లాన్ని చేసుకోవచ్చు. ఆఖరణ వదలలేక తను వదులుకుంటాడు సుడిగుండంలోను ప్రవాహంలోను. అందుకని నీకెవరి మీద మమకారం. కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం. మచ్చిక వీరికెల్లా వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. పక్కవాడింట్లో దొంగలు పెడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు. పక్కింట్లో చచ్చిపోతున్నారు. నీకు మార్పు ఎక్కడొచ్చింది? నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడూ చెప్తున్నాను. అందుకని తా సావకమానుడు వారి భంగి చచ్చిన వానికి ఇచ్చాడు. ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి. ఏడుపు వస్తుంది, తప్ప అది తప్పని ఎక్కడ అనలేదు. కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవడి దగ్గరికి వెడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు. కాఫీ 50 మాటలు తాగడానికి టైం ఉంటుంది. ఇడ్లీ 70 మాటలు తినడానికి టైం ఉంటుంది. భోజనం కొసరి తినడానికి టైం ఉంటుంది. ఆఫీసులో ₹10 ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది. పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి 5 గంటల టైం ఉంటుంది. అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం ఉండదు. అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట నాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు. పరమాచార్యులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్ని ఇచ్చారు. ఇవి కాదు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు. ఏమిటి ప్రభో, మీరందరూ ఇవ్వగలరు, ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు. ఇచ్చేస్తాం అడగండి అన్నారు. మీ అందరూ బతికున్నంత కాలం ప్రతిరోజులో 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి. నాకు దానం చేశారు. సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా?
పాడైపోతారు. 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా, ఈ 2 నిమిషాలు నాది కాదని రోజు భగవన్నామస్మరణ చేయండి. ఎప్పుడు అన్నది నాకు అనవసరం. ఆఫీస్కి వెడుతూ ఆఫీసులో కూర్చుని, ఇంట్లో కూర్చుని, పడుకుని, లేచి పూజా మందిరంలో 2 నిమిషాలు, ఇది జగద్గురువులంటే. వాళ్ళు మనని ఉద్ధరించిన వాళ్ళంటే. నళినీ జలగత జలమతి తరళం తత్పజ్జీవితమతిశయ చపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటువైపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు. శంకరోతీతి శంకర. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిద్యం ఉంటుంది, ఇంకా అవిద్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5టితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా? మీరు నమ్మితే పరమాత్మ, మీకు నమ్మకం లేదు అదేదో రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే, వాడు ఆపాతాల నభస్థలాస్తభవన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు, వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం, వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా, రిచువలిస్టిక్ అంటారు. పంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు? ఆయనది ఎంత. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం. నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి? నీది ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు, తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం. ఈ 5 చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా చాలా ఫలితాలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? అందుకని పంచామృతముల చేత అభిషేకము, మారేడు దళముల చేత అర్చన. ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన? మారేడు దళంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది. అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే, ఇవాళ లక్ష్మి అంటే విష్ణువు యొక్క భార్య, అందుకని ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం వస్తుంది, చదువు వస్తుంది. ఈయన దగ్గరికి వెడితే చదువు అడగాలి, అక్కడికి వెడితే లక్ష్మి అడగాలి. ఉరే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు రా, ఇక్కడున్నవాడే అక్కడున్నవాడు రా. మనకి తెలియదు. మారేడు దళంలో ఎవరుంటారో తెలుసా అండి? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు 5 చెప్తారు. 1 పద్మము, 2 మారేడు దళము, 3 ఏనుగు యొక్క కుంభస్థలము, 4 ఆవు యొక్క వెనుక తట్టు, 5 స్త్రీల యొక్క పాపట. ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఇందులో మారేడు దళాన్ని పట్టుకెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. అదేమిటండి? వెంటనే మనకు అనుమానం, శంకరుడికి ఏముంది ఇవ్వడానికి? అదేట ఆయన దగ్గర ఇదే వెర్రి. ఆయన పేరేమిటో తెలుసా? శర్వాహ అని పేరు. కంచిలో ఉన్నటువంటి స్వామి పృథివీలింగం. అయ్యవారి పేరు శర్వుడు, శర్వ అన్న పేరు శంకరుడిది. శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అండి? శర్వాణి. లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమని చేశారో తెలుసా? భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శర్వుడని పేరు. మీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి, డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి, భూమిలోంచే వస్తాయి. నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను. మా సంస్థ ఎలా బతికుంటుంది? వ్యవసాయం బాగా జరిగి 4 బస్తాలు పండితే ఆ 4 బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి ఇస్తే మా సంస్థ ఉంటుంది. లేదు, ఓడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అందులో పనిచేస్తున్నాడు. ఓరు ఎక్కడి నుంచి రావాలి? ఖనిజం, ఇనప ఖనిజం భూమిలోంచి రావాలి. పంట ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. ఈ చెట్టుకి మల్లె పువ్వు అక్కడి నుంచే రావాలి, ఈ చెట్టుకి కుంకుడుకాయ అక్కడి నుంచే రావాలి, ఈ పక్కనే మామిడి పండు అక్కడి నుంచే రావాలి. అయ్యయ్యో మర్చిపోయాను సార్, కుంకుడు చెట్టులోకి మామిడి పండు ఇట్టేశాను, మామిడి పండులో కుంకుడు చెట్టు ఇట్టేశానని. ది క్లిరికల్ ఎర్రర్ ఈస్ రిగ్రెటెడ్. అరగంట క్రితం రావాల్సిన రత్నాచల్ గంటన్నర లేటుగా వస్తుంది, దీనికోసమని మేము బహుధా చింతించుచున్నాము. ది డిలే ఈస్ డీప్లీ రిగ్రెటెడ్. ఈ దిక్కుమాలిన మాటలు మనవి తప్ప పరమేశ్వరుడికి ఉండవు. అంతేగాని కుంకుడుకాయలో పొరపాటున మామిడి పళ్ళు ఎట్టేశామండి ఈ సీజన్ లో, మీరు ఏమనుకోకండి. మామిడి పళ్ళ దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి, కుంకుడు చెట్ల దగ్గర మామిడికాయలు కోసుకోండి, అలా ఏమనరు. కుంకుడుకాయ అంటే చేదే, మామిడి పండు అంటే తీపే. అది వైశాఖ మాసంలోనే రావాలి, అది దాని ఋతువులోనే రావాలి. ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్వుడు. ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి? శంకరుడు ఇవ్వాలి. ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకని మారేడు దళాలతో పూజ ఎవరికి జరుగుతుంది? శంకరుడికే జరుగుతుంది.
సర్వాణి ఐశ్వర్యం భూమి అంతటా ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు? అమ్మవారు పార్వతీదేవే నిండిపోయింది. అందుకని డబ్బు కావాలన్నా ఎక్కడికి రావాలి? శివుడి దగ్గరికి రావాలి. అంటే ఏమండి మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారా? మళ్ళీ అదొక దిక్కుమాలిన ప్రశ్న, అలా అడక్కండి. ఎందుకని? సర్వ అన్న నామము శివుడిది విష్ణువుది కూడా. విష్ణు సహస్రనామం దిగండి. సర్వ సర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యజ. సర్వ అన్న నామం విష్ణు భగవానుడికి ఉంది. ఎందుకని? ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం శ్రీగా మారుతుంది. మారి ఆయన ఇస్తాడు. ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు, ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు. ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తాడు, ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి. ఉన్నది ఒకటే పదార్థం, రెండుగా కనబడుతుంది. ఇటు వచ్చి ఇక్కడ పూజ చేసిన ఐశ్వర్యం ఉంటుంది, అటెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది. ఇటు వచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. అటెళ్ళి వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. ఎందుకని? అవి రెండు కావు, ఉన్నదొక్కటే. రెండైతే కొన్ని నువ్వు చేయి కొన్ని నేను చేయి అంటారు. ఉన్నదొక్కటే ఉన్నది. ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే ఈప్సిత సిద్ధయే. ఈప్సితం అంటే కోరిక. ఇది తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను. ఇప్పుడు నీ కోరికలన్నీ తీరిపోయి ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుడికి? ఏమి ఇవ్వక్కర్లా. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఈ భక్తి భావంతో పట్టుకెళ్లి ఇలా 4 నీళ్ల చుక్కలు వేయి, 2 మారేడు దళాలు వేయి, 2 పుష్పాలు సమర్పించు, ఒక్క నమస్కారం చెయ్యి. గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి గుళ్ళో పరిగెత్తడం. ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టకపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటిపండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం, ఇంతంత గాజుగల ఆయన కళ్ళల్లో ముక్కుల్లో దూరిపోయేటట్టు ప్రవర్తించడం, ఇంకోటి తొక్కుతాడేమో అని చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పువ్వులు బారేయడం, ఒకడిక్కడ నంది పృష్ఠభాగంలోంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వాక్షణం రోజాతి కైలాసే శివసన్నిధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేస్తుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం, ఇవి అపచారాలు. ఇవి మాని ఆ శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం. పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి, అన్య ప్రసంగాలకు పనికిరాదు. ఎందుకని దానివల్ల 2 చెడులు. ఒకటి నువ్వు పాడవుతావు, 2 వచ్చి దర్శనం చేసుకునేవాడు పాడవుతాడు. వాడి చెవులో కడుతుంది నువ్వు చెప్పే మాటలు, వాడికి దృష్టి నిలబడదు. ఎందుకని శాస్త్రం అలా చెప్పింది. శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు బొటన వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మధ్యలోంచి చూసి హరహర శంభో శంకర అని చూడమని చెప్పింది. నీ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు. దృష్టి నిలబడకపోతే మళ్ళీ రిచువలిస్టిక్ తంతు, అంతే, కేవలం తంతు. అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివనం హరియున్ శివనం ఒండ్రు. తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటూ ఉంటారు బయట. ఏమిటో తెలుసా అండి? హరియున్ శివనం ఒండ్రు. మీరు హరి అని పూజ చేయండి, శివుడని పూజ చేయండి, మీరు ఒకటికే పూజ చేస్తున్నారు. మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు, శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే విష్ణువుకే పూజ చేసేస్తున్నారు. మీకు తెలియక్కర్లేదు అది. హరియున్ శివనం ఒండ్రు అది యాదవన్ వాయిలే మండ్రు. ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాట పాడుకుంటుంటారు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యత్వం ఆర్యాపతే ఘోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్య తరస్య జైవ హిమచేత్కోవా తదన్యోధిక అని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్నవాళ్లు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు. అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు. శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు. ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుణ్ణని శివనింద చేసినా, నేను శంకరుడికి చాలా గొప్ప భక్తుణ్ణనుకుని శ్రీ మహావిష్ణువుని నింద చేసినా, అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు. ఎవరు చెప్పారో తెలుసా అండి? శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఏమనో తెలుసా? మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ. దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చేసి నన్ను నింద చేసిన వాడు. వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం. ఏమిటో తెలుసా? తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. సూర్యచంద్రులున్నంత కాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు లాంటి వాళ్ళు. వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి భేదం చెప్పకూడదు, భేదం పాటించకూడదు. పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి అని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని రోజు సంధ్యావందనంలో చెప్పట్లా?
శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి భేదభావన లేకుండా పరమాత్మతత్వం గుర్తెరిగి నా చేత 4 నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డడిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం. ఒక్క మారేడుదలం సమర్పిస్తే అది అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఆ బిల్వదళం అంత గొప్పది, అంత బ్రహ్మైక్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడుదలం శంకరుడి పాదాల మీద పెడితే. అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అంటే. అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలిసిన 4 మాటలు, నేను నమ్మిన 4 మాటలు, పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ 4 మాటలు నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ 4 మాటలు మీకు విజ్ఞాపన చేశాను. నాకు ఏమి తెలియకపోయినా, నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా, మరి మీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని ద్విగుణీకృతంగా చూపిస్తారు. ఒరే చూడరా, నీ గురించి కాదురా, మా స్వామి గురించి నువ్వు 4 మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం, ఎంతసేపైనా వింటాం. పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు అంటే ఇదేనేమో. ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు, అయ్యో వాడికి ఏం చేత కాపోయినా వాడు చెప్పిన 4 మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి. వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు? పిల్లలు ఇంతమంది వచ్చి బయట కూర్చుని అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోయి ఉంటాడు ఆయన. అందుకని ఇంకంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది. ఇటువంటి మహద్భాగ్యాన్ని 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు, వారికి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు. వారు ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు బ్రహ్మశ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా అర్చకులంటే ఎవరో కాదండి, శివుడు 8 స్వరూపాలుగా ఉంటాడని చెప్పింది మళ్ళీ శివాగమం. అర్చకుడు కూడా శివుల్లో ఒక భాగం. ఆయనతో దెబ్బలాడడం, ఆయనతో కేకలేయడం, ఆయనతో కోపంగా మాట్లాడడం, అలా చేస్తే మొదటి కోపం శివుడికి వస్తుంది. అలా మాట్లాడకూడదు. వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్ళాలి శివాలయంలో. అందుకని వారి ముఖతః వారి నోటితో కోటేశ్వరరావు నువ్వు వచ్చి 2 రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివాజ్ఞ.